మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించండి. రోజుకు గంట 2 గంటలు ఎక్కువ పనిచేయండి. బీఆర్ఎస్ ను ఓడగొట్టడానికి మీరు కృషి చేయండి. మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోపు మిమ్మల్ని సచివాలయానికి పిలిచి ఛాయ తాగినంత సేపట్లో మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తా అని మాట్లాడింది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి, నీది నోరా మోరా? మనిషి అనేవాడు మాట మీద ఉండేవాడు నెల కాకపోతే 2 నెలల కన్నా పిలిచి మాట్లాడతారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు గత 18 రోజుల నుంచి నిరవధిక ధర్నా చేస్తా ఉంటే, నిరవధికంగా సమ్మె చేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి కనీసం ఉలుకు పలుకు లేకుండా పోయింది. దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది. నిజానికి అటు కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి పిల్లలు ఉంటారు. అదేవిధంగా మెంటల్లీ ఫిజికల్లీ డిజబుల్డ్ చిల్డ్రన్ కు భోజనం పెట్టి చదువు చెప్పాల్సిన పిల్లలు ఉంటారు. ఇవాళ ఎక్కడికక్కడ అన్ని చోట్ల కూడా అటు విద్యా సంవత్సరం పిల్లలు కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఇటు ఉపాధ్యాయులంతా రోడ్ల మీద పడ్డారు. మరి ఇలా పిలిచి మాట్లాడే సోయి కూడా లేదా నీ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా. మొన్న మీ వాళ్ళందరూ నన్ను కలిసారు సిద్దిపేటలో. నేను మాటిచ్చి అసెంబ్లీకి వెళ్లి మైక్ తీసుకుని అసెంబ్లీలో, ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఛాయ తాగినంత సేపట్లో చేస్తా అన్నావు కదా, మరి 365 రోజులు అయిపోయింది, ఎన్ని ఛాయలు తాగినావు, నువ్వు మర్చిపోయినావా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అన్నారు. మా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఒక రోజు మాట్లాడారు. శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పిటిషన్ కూడా ఇచ్చి ప్రభుత్వానికి తట్టి లేపే ప్రయత్నం కూడా చేశాం. అయినా కూడా మొద్దు నిద్రపోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంతసేపు పగ, ప్రతీకారము, పోలీస్ కేసులు తప్ప నిజాయితీ లేదు. అసెంబ్లీలో మీరు మొన్న చూశారు, ఏదో అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడింది. మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు 20,000 మంది రోడ్ల మీద ఉంటే నీకు సోయి రాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం శీల ముట్టినట్టు కూడా అయితే లేదా? నువ్వో మాటిచ్చినవు కదా, ఇదే ఏకశిలా పార్క్ దగ్గరికి వచ్చి నేను నెల రోజుల లోపల చేస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. అంటే రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటడం లేదు. ఆ రోజు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజల్ని నమ్మబలికారు. బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చారు. 100/365 రోజులు నిండినా 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా ఇవాళ అమలుకు నోచుకోలేదు. మహిళలకు మహాలక్ష్మి అన్నారు, వచ్చింది లేదు. విద్యార్థులకు భరోసా కార్డు 5 లక్షలు అన్నారు, వచ్చింది లేదు. రైతు భరోసా 15,000 అన్నారు, వచ్చింది లేదు. 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు అన్నారు, వచ్చింది లేదు. పేదలకు ఇండ్లు అన్నారు, కూలగొట్టిన ఇండ్లు కనబడుతున్నాయి తప్ప రేవంత్ రెడ్డి కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు ఏడాది లోపల. హైడ్రా పెట్టి, మూసి పెట్టి పేదల బతుకులు ఆగం చేసిండు, పేదల ఇండ్లు కూర్చిండు తప్ప ఒక్క ఇల్లు కూడా ఈ పుణ్యాత్ముడు కట్టింది లేదు. అంటే ఏదైతే ప్రజల్ని నమ్మించి మాటలతో బురిడి కొట్టించి ఇలా అన్ని వర్గాలను కూడా ఉసురు పోసుకుంటా ఉన్నారు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. పేపర్ చూస్తే యాడే. ఈనాడు చూసినా, జ్యోతి చూసినా, సాక్షి చూసినా, నమస్తే చూసినా, టీవీ చూసినా ఫుల్ పేజ్ యాడ్. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. ఎన్నొచ్చినాయి నీకు తెలవదా? కేసీఆర్ గారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, కేవలం కోర్టు కేసు వల్లనో లేకపోతే ఫైనల్ గా మెడికల్ టెస్ట్ వల్లనో ఆ ఆగిపోయిన ఉద్యోగాలు ఇచ్చి, ఆ ఆగిపోయిన ఉద్యోగాల కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన. నిజంగా నిజాయితీగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చింది 12,000 ఉద్యోగాలకు, ఉద్యోగాలు ఇచ్చింది 6,000. చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది 6,000 ఉద్యోగాలు. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి హయాంలో 1,60,000 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసిన మరో 50,000 ప్రక్రియ కొనసాగుతుంటే వాటికి కాగితాలు పంచి నేను ఇచ్చినా అని చెప్పి సిగ్గు లేకుండా అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అసెంబ్లీలో కూడా చూసారు ఏ రకంగా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ పరువు తీస్తున్నారు, అసెంబ్లీ విలువ తీసే విధంగా అసలు బూతులు మాట్లాడు. అబద్దాలకు వేదిక అయిపోయింది అసెంబ్లీ, అబద్దాలకు వేదికగా అసెంబ్లీని మార్చేది. మరి మాకు మైక్ ఇవ్వండి బాబు, ప్రజలకు అర్థం కావాలంటే మాకు మైక్ ఇవ్వరు. మైక్ ఇవ్వమంటే ఇయ్యరు, ఏది పడితే అదే మాట్లాడతారు. మొన్న రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడి మిషన్ భగీరథలో 50,000 కోట్ల అవినీతి జరిగింది అన్నాడు.
నేను మైకి తీసుకొని దానికి ఖర్చు పెట్టిందే 28,000 కోట్లు అయినా 56 అయిందంటే తలకాయ కిందకేసుకుంటాడు. మా నల్గొండ జిల్లాకు చుక్క నీళ్లు ఇవ్వలేదన్నాడు. నేను మైకి తీసుకొని పోదాంపా తుంగతుర్తి కోదాడ సూర్యాపేటకు నీటిపారుదల మంత్రిగా 2 లక్షల ఎకరాలకు నేను నీళ్లు ఇచ్చినా ఆ కాలువ కట్ట మీద నిలబడి రైతులను అడుగుదాం, ఇచ్చినమా లేదా అక్కడిని అడుగుదాం. నీళ్లు ఇచ్చినామంటే నువ్వు దుంకాలే, ఇవ్వకపోతే నేను దుంకుతా అన్నా. మాట్లాడి ముచ్చేది అన్ని అబద్దాలే. అసెంబ్లీని కూడా అబద్దాల వేదికగా మార్చింది. ఆయన డిప్యూటీ సీఎం ఒకసారి మాట్లాడుతూ ఆయన అంటాడు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదు అంటాడు, స్ప్రింక్లర్లు ఇవ్వలేదు అంటాడు, అదే విధంగా రుణమాఫీ చేయలేదు అంటాడు. ఇట్లా ఏదేదో మాట్లాడి నేను లేచి మైక్ తీసుకున్నా. అయ్యా ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అసెంబ్లీలో కూడా అబద్ధం మాట్లాడితే ఎట్లా? మొన్నటిదాకా గాంధీ భవన్ లో మాట్లాడిండు, ఎలక్షన్ల ముందు మాట్లాడిందంటే సరే, ఈ అసెంబ్లీలకు ఇప్పుడు కూడా అబద్దాలు ఆడాలా? నేను ఇప్పుడే నా రాజీనామా లేఖ స్పీకర్ గారికి ఇస్తా. ఒకవేళ రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వకపోయినా, ఒకవేళ మేము రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లు ఇవ్వకపోయినా నా రాజీనామా స్పీకర్ ఫార్మేట్ ఇస్తా, ఇక్కడనే ఆమోదించుకోండి, నేను ఇంటికి పోతా. ఒకవేళ ఇచ్చినట్టయితే నువ్వు రాజ్భవన్ పై రాజీనామా చేస్తావా అంటే తలకాయ దించుకున్నాడు. మళ్ళా మాట్లాడు అన్ని అబద్దాలు. 7 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్, మా మీద బదనాం చేసింది. మొన్న అసెంబ్లీలో లెక్క చెప్పిన, ఒక్కొక్క రూపాయి లెక్క చెప్పి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా మేము చేసింది 4,17,000 మాత్రమే. పైసా లెక్క చెప్పిన ఆర్థిక మంత్రిగా అడిగిన అసెంబ్లీలో, ఇప్పుడే చెప్పండి 4,17,000 కోట్ల కంటే 10 ఏళ్లలో కరోనా కష్టాలు, ఉదయ్ కష్టాలు అన్ని కలిపి కూడా 4,17,000. ఒక్క రూపాయి ఎక్కువ ఉంటే ఇక్కడనే చెప్పు. ఇవాళ తర్వాత మళ్ళీ ఎవడన్నా బయట 7 లక్షల కోట్లు అంటే బిడ్డ లీగల్ నోటీస్ ఇస్తా, ప్రివిలేజ్ మోషన్ ఇస్తా అంటే ఒక్కడు కూడా మాట్లాడే. ఏ రకంగా గోబల్స్ ప్రచారం చేస్తుందో మీరు ఆలోచించండి. నిజాయితీగా చెప్పాలి. నిజానికి మీ ఉద్యోగుల్లో కూడా ఈ హ్యాండిక్యాప్డ్ మన ఏదైతే ఐఈఆర్పి టీచర్లు ఉంటారో, ఆ రోజు మా వినోద్ అన్న మాజీ ఎంపీ గారు నా దగ్గర దొరుకుని వచ్చారు. నేను నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంటే ఆర్థిక మంత్రిగా నేను సంతకం పెట్టేది ఉండే. డిఎస్సి ఉద్యోగాల్లో ఈ ఐఈఆర్పి ఉద్యోగాలు 1,523 ఉద్యోగాలు శాంక్షన్ చేశాం. దాంట్లో కలిపి నోటిఫై చేస్తామంటే మేము 20 ఏళ్లకెళ్ళి పనిచేస్తున్నాం అన్నా, మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి, మరి స్పెషల్ ఇది ఉంటది, కొత్త వాళ్ళు చేయలేరు అంటే నేను ఆ రోజు డిఎస్సి నుంచి దాన్ని డిలీట్ చేసి 1,523 ఉద్యోగాలకు రెగ్యులరైజేషన్ కోసం ఫైల్ ఆ రోజు మేము అందజేసినాం. అంతలో నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈయన వచ్చి ఇక్కడ మాట్లాడిండు, ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. మనిషి అనేవాడికి మాట మీద విలువ ఉండాలి. ఏం అధికారం శాశ్వతం కాదు. నువ్వేం పర్మనెంట్ ముఖ్యమంత్రి అయినవా? మళ్ళా రావా? నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతున్నా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి మాటల్లోనే మీరందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అధైర్యపడకండి, తప్పకుండా మేమున్నాం. మొన్నేదో అసెంబ్లీలో అడిగి వదిలేసినామని అనుకోకండి. మీకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అన్ని వేదికల మీద ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎక్కడ అవకాశం వచ్చినా ఒత్తిడి చేస్తాం. అవసరమైతే ఒక డెలిగేషన్ వెళ్లి ఇంకా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా దయచేసి ఈయన చేస్తున్న మోసాలను మీ సోషల్ మీడియా ద్వారా 1 గంట ఎక్కువ పనిచేసి ప్రజల్లో ఈయన నిజస్వరూపాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ రోజు ఇదే చెప్పింది కదా, మా మీద లేని పని చెప్పిండు. బీఆర్ఎస్ దించుంది, ప్రచారం చేయండి, మా వినయను ఓడగొట్టుంది, మా దయను ఓడగొట్టుంది అంటే. మరి ఇప్పుడు ఏమైంది చూశారు. బట్ అయింది. ఏదైనా ఒక వెనుకటో సామెత ఉన్నది, అబద్ధం గడప దాటక ముందే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. నిజంగానే ఇవాళ కేసీఆర్ చేసిన మంచి పనులు ఒకటొక్కటి ప్రజలకు అర్థమైతా ఉన్నాయి. ఈయన ఎంతసేపు మీరు చూస్తుంటారు, కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా, కేసీఆర్ జాడ లేకుండా చేస్తా అని మాట్లాడతారు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మేము వరంగల్లో 2,000 పడకల హెల్త్ సిటీ కట్టాం. ఆ రోజు ఏడాది కింద ఏ పరిస్థితులు ఉందో ఇవాళ కూడా అదే పరిస్థితులు. 3 నెలలు చేస్తే గట్టిగా పని అయిపోతుంది. మొత్తం బిల్డింగ్ అంతా అయిపోయి సున్నమేసి మంచాలేసి డాక్టర్లను పెట్టాలన్న అంతే. 3-4 నెలల పని ఉండే. సంవత్సరం అయినా దాన్ని అక్కడనే పెట్టి పేదలకు వైద్యం దొరకకుండా ఏ రకంగా చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు.
బట్ ఏది ఏమైనా మీ యొక్క డిమాండ్ కోసం తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చేటువంటి ఆయన అటెండర్ ఇస్తుందో మరి పొద్దుగాల వాళ్ళ సతీమణి ఇస్తుందో వాళ్ళకు కూడా దండం పెట్టి మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల తరఫున రేవంత్ రెడ్డి సతీమణిని కోరుతా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండర్ ని కోరుతా ఉన్నా, జర పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారు. ఆనాడు ఏకశిలా పార్టీ దగ్గర మాట ఇచ్చినావు, ఆ మాట నిలబెట్టుకోమని ఆ ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఆయనకి యాద్ చేయాలని చెప్పి వారిని కూడా దండం పెట్టి నేను మీ తరఫున కోరుతా ఉన్నా. ఆ ఛాయ్ ఇచ్చుకుంటే యాద్ చేస్తే బెస్ట్ కదా సతీమణి. ఇట్లా సర్వశిక్ష అభియాన్ కాడ ఏకశిలా పార్క్ కాడ మాట ఇచ్చినవట, హరిశీరావు యాద్ చేయమన్నాడు అని రేపు పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటప్పుడు ఆయన సతీమణి ఆయన గుర్తు చేసుకుంటే ఛాయ్ వేయాలని చెప్పి వారి సతీమణిని కోరుతా ఉన్నా, వారికి ఛాయ్ ఇచ్చే అటెండర్ కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అట్లనే ఆయనకు చూస్తావేమో నా ఆశ. మీ యొక్క ఆశ నెరవేరాలని, మీ బతుకులు బాగుపడాలని, మీ ఉద్యోగాలకు భద్రత దొరకాలని, మీకు పే స్కేల్ రావాలని, మీరు రెగ్యులరైజ్ కావాలని చెప్పి ఇవాళ ఏ మాటలైతే ఆయన చెప్పిందో దాన్ని నెరవేర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ ఏమైంది? ప్రశ్నిస్తే కేసులే, అడుగుతే కేసులే. ఇవాళ మొన్న మీరందరూ అడిగిపోయింది చెరో అసెంబ్లీ పెట్టుకొని పోయినసారి వచ్చింది. మరి ఆయన పిలిపించి మాది ప్రజాపాలన, మాది ప్రజాప్రభుత్వం, ఎవరైనా ప్రశ్నించవచ్చు. సోనియా గాంధీ 6 గ్యారంటీలు ఇస్తే నేను 7వ గ్యారంటీ ఇస్తున్నా, దాని పేరే ప్రజాస్వామ్యము అన్నాడు. ఏంటిది ప్రజాస్వామ్యం అంటే? ఎవరైనా కలవచ్చు, ఎవరైనా అడగచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. ఉన్నది ఆ పరిస్థితి? మేము ఎప్పుడన్నా నీ పాలసీ ఏందని గట్టిగా లేదనుకో, సాయంత్రం వరకు మా ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు. రోజు హౌస్ అరెస్ట్లే, రోజు కేసులే మా మీద. అంటే నీ ప్రజాపాలన ఏమైంది? మీరు కూడా వచ్చింది అసెంబ్లీ కాడి, మరో 3 లోపల రాండి. నేను ఏకశిలా పార్క్ కాడ మీతో చెప్పినా, మీ ఓట్లు వేయించుకున్నా, మీతో పని చేయించుకున్నా, మిమ్మల్ని రెచ్చగొట్టి మరి రోజు 3 గంటలు ఎక్కువ పని చేయించుకున్నావు. ఒక్కొక్క అక్కచెల్లె 50 ఓట్లు వేయించినట్టుంది. మొన్న 50 వేయించారు. మరి మీరు వేసిన చెల్లె రాండి ముగ్గురని లోపలికి పిలిచి మాట్లాడి రెగ్యులరైజ్ చేస్తా, పోనీ 1 నెల అయినాక చేస్తా, 2 నెలలు నేను ఇస్తాను మాట్లాడాలి. పోలీసు వాళ్ళని పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి ముషీరాబాద్ లో పెట్టిందంటే ఆ రోజు నేను మాట్లాడిన ముషీరాబాద్ పోలీసు వాళ్ళు, ఏందయ్యా 6 అవుతుంది ఇంకెప్పటి దాకా పెట్టుకుంటారు, వాళ్ళని ఇడిచిపెట్టావా, నేను రావాలని అడిగి దబాయిస్తే అప్పుడు ఇడిచిపెట్టింది. ఈ రకంగా ప్రజాపాలన కాదు, ఇది ప్రజా పీడనగా మారిపోయింది. ప్రజా పీడనగా మారిపోయింది. ప్రజలు ఏ వర్గం అన్న సంతోషంగా ఉందా? ఒక ప్రభుత్వం అనేది ఒక ఏంది, ఏదో ఒక వర్గానికి మేలు జరుగుతూ ఉంటుంది, ఎవరికో ఒకరికి కొంత సంతోషం కలుగుతుంటది. ఎవరు కూడా ఆనందంగా లేదు. ఆశా వర్కర్లు మన కోటి కాడికి పోతే మీరు చూసి ఉంటారు, టీవీలో ఎగిరెగిరి కొడుతున్నారు పోలీసులు, జీవులో కూసుకున్నాక ఎగిరెగిరి కొడుతున్నారు ఆశా వర్కర్లు. ఇదా ప్రజాపాలన? ఎగిరెగిరి కొట్టుడేనా? అక్రమ కేసులు పెట్టుడా? అన్యాయంగా అరెస్ట్ చేసుడా? నువ్వు ఒక వ్యక్తి కోసం, సినిమా యాక్టర్ కోసం జోరుగా మాట్లాడుతావు, సరే అది తప్ప ఒప్ప నేను దాంట్లో పోతలేదు. మరి ఎన్ని వర్గాల రోడ్ల మీద ఉన్నాయి, దాని మీద మాట్లాడు. ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్ గారు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల వేధింపులు భరించలేక, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు పెడుతున్నటువంటి ఇబ్బందులు భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి సాయిరెడ్డి అని ఒక 80 ఏళ్ల పెద్ద మనిషి చచ్చిపోయింది. మరి ఎందుకు? చట్టం అందరికీ సమానమే కదా. మరి ఎందుకు నీ తమ్ముడి మీద కేసు బుక్ చేయాలి? ఎందుకు నీ తమ్ముడు తిరుపతి రెడ్డిని అరెస్ట్ చేయాలి? చట్టం నీకు చుట్టమైందా? చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా అని నేను అడుగుతా ఉన్నా. చట్టం అందరికీ సమానమే ఉండాలి కదా. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినావు, నీ తమ్ముడు తిరుపతి రెడ్డి కూడా అరెస్ట్ చేసి నేను అందరికీ సమానమే అంటే మీరు నమ్ముతారు ఎవడని? ఎందుకో నీ తమ్ముడికేమో చుట్టమైతుంది, ఇంకోళ్ళకేమో ఇంకోటి అవుతారా? ఇవాళ విద్యార్థులు 54 మంది గురుకుల పాఠశాలలో ఉండే పిల్లలు చచ్చిపోతే దానికి కారణం మీ ప్రభుత్వం చేతగానితనం కాదా? శైలజ అనే గిరిజన పాఠశాల అమ్మాయి నిమ్స్ హాస్పిటల్లో 12 రోజులు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడి విష ఆహారం హాస్టల్లో తినడం వల్ల శైలజ చనిపోతే మాట్లాడు. లగచర్లలో గిరిజన రైతులకు వేడి లేచి 30 రోజులు జైల్లో పెడతావు. ఇది నీ ప్రజాపాలన నేను అడుగుతా ఉన్నా. బట్ ఏది ఏమైనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీకు కావాల్సింది మీ రెగ్యులరైజేషన్, మీకు కావాల్సింది ఉద్యోగ భద్రత, మీకు కావాల్సినటువంటిది రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోవడమే మీకు కావాలి. రేవంత్ రెడ్డి నువ్వు మనిషివైతే, మాట మీద నిలబడేవాడివైతే తక్షణమే ఈ ఏకశిలా పార్క్ దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా
ఇవాళ ఉదయం కూడా మెదక్లో మీ ధర్నా కాడికి వచ్చింది. పొద్దున 11 గంటలకు మెదక్లో సర్వశిక్ష అభియాన్ ధర్నాలో పాల్గొన్న 4 గంటలకు మళ్ళీ ఏకశిలా పార్క్ వచ్చిన. మొన్న సిద్దిపేటలో పాల్గొన్నా, నిన్న అసెంబ్లీలో మాట్లాడినా. తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము మీకు అండగా ఉంటాం. మీరు కూడా సోషల్ మీడియా ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను, వీళ్ళిచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ.